నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కలువాయి మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భవానీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025-26 సంవత్సరానికి గాను మండలంలోని రైతులు పండ్ల తోటలు వేసుకోవచ్చని తెలిపారు. 5 ఎకరాల్లోపు సన్న చిన్నకారు రైతులు పండ్ల తోటలు పెంపకానికి ఉపాధి హామీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మన కలువాయి మండలంలో పండ్ల తోటలు పెంపుకునే కార్యక్రమానికి మనం ఉపాధి హామీ పథకం ద్వారా ప్రారంభించబోతున్నాము. ఇక్కడ మనకు 300 ఎకరాల టార్గెట్ ఇవ్వడం జరిగింది. మన కలువాయి మండలానికి ఒక రైతుకి 5 ఎకరాలు ఉంటే చాలు. దాంట్లో మనము సన్నకారు చిన్నకారు రైతులైనా కానీ పర్వాలేదు. ఆ పొలంలో నీటి వసతి ఉండాలి. మనం ఇతర పొలాల నుంచి మనం నీళ్లు తీసుకునే విధంగా ఉంటే వాళ్ళు ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ కింద పరిగణించి వాళ్ళకి ఈ స్కీము వర్తించదు. ఈ పండ్ల తోటలు కోరుకునే వాళ్ళు 1B అడంగలు, పాస్బుక్ జెరాక్సు, జాబ్ కార్డ్ జెరాక్సు, పాన్ కార్డ్ జెరాక్సు, ఆధార్ కార్డ్ జెరాక్సు, బ్యాంక్ అకౌంట్ జెరాక్సు, ఇవన్నీ వివరాలు ఎంపీడీఓ గారికి కానీ లేదా మన అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అయిన ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ గారికి కానీ ఈ సమాచారాన్ని ఇస్తే వాళ్ళకి మేము శాంక్షన్ అయ్యేదానికి ప్రపోజల్ పంపించి వాళ్ళకి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. ఈ పండ్ల తోటల పెంపకం చాలా మంది రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండలం తరఫున కోరుకుంటున్నాం.